Good morning, dear students. I would like to once again introduce myself. Here I am Saujanya, English faculty from Disima Polytechnic College, Ahmedabad. Okay, actually previous class what we have done already. We have been discussing about the some grammatical points are one is tenses, parts of speech, then types of sentences. Now we are going to move on voice. These are the four grammatical points we have been done in our previous class. Is it clear? Now we are going to the end. We have been started our topic is voice. Voice nothing but some subject or object sending or receiving the words means nothing but verb. Is it clear? Now, actually, in previous class, already I have started and we are completion of this topic voice. Actually, మన టాపిక్ లో వాయిస్ వచ్చేసరికి ఎలా చెప్పుకుంటాం? Active voice. We have two types of active voice. One is active voice and another one is passive voice. మనకున్నటువంటి వాయిస్ లో two kinds of voice we have. One is active voice and another one is passive voice. Is it? Active voice వచ్చేసరికి ఎట్లా ఉంటుందంటే అమ్మ డైరెక్ట్ గా సెంటెన్స్ అనేది లేదా డైరెక్ట్ డెలివరీ ఉంటుంది అనమాట. ఏంటిది సెంటెన్స్ అనేది. కానీ మనకి దీనికి వచ్చేసరికి పాసివ్ వాయిస్ వచ్చేసరికి అలా ఉండదు. సమ్ మేబీ డిఫరెన్స్ ఇన్ ది స్ట్రక్చర్ బట్ ద సెన్స్ ఆఫ్ ది ఆర్ meaning of the sentence is the same. Even though structure of the active voice and passive voice different maybe, but the sense or meaning of the sentence is the same. Active voice ki passive voice ki kuda structure lo వచ్చేసరికి కొంచెం డిఫరెన్స్ ఉన్నప్పటికీ కూడా సెన్స్ మీనింగ్ అనేది సేమ్ గానే ఉంటుంది. ఓకే, యాక్చువల్లీ మనకి స్ట్రక్చర్స్ అంటే ఇప్పటి వరకు కూడా మనకి ఎన్ని చూసుకున్నాం? మనకున్నటువంటి 3 టైప్స్ ఆఫ్ టెన్సెస్. వాట్ ఆర్ దే? ప్రెజెంట్ టెన్స్ చూసుకున్నాం, అలాగే పాస్ట్ టెన్స్ లో కూడా చూసుకోవడం జరిగింది. ప్రెజెంట్ చూసుకున్నాం, నెక్స్ట్ we have done the past tense also. Now we are moving to the future tense. ఎందుకు నేను ప్రెజెంట్ పాస్ట్ ఫ్యూచర్ టెన్స్ గురించి మళ్ళీ చెప్పాను అంటే మీన్స్ ఆ యొక్క సెంటెన్సెస్ని లేదా స్ట్రక్చర్స్ని తీసుకొచ్చి చెప్పాను అంటే యాక్చువల్లీ మీకు వీ హ్యావ్ ఎగ్జామినేషన్ పాయింట్ ఇన్ వన్ టాపిక్ దట్ ఈస్ ద కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్. మీకు ఉన్నటువంటి కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్లో ఇట్స్ మోస్ట్లీ డిపెండ్స్ అపాన్ ది టెన్సెస్. ఈజ్ ఇట్? మోస్ట్లీ డిపెండ్స్ అపాన్ ది టెన్సెస్. మీకు ఉన్నటువంటి కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ అనేది ఎక్కువగా ఈ యొక్క వర్బ్స్ మీద టెన్సెస్ మీద డిపెండ్ అయ్యి ఉందన్నమాట. సో వీ హ్యావ్ టు లెర్న్ థరోలీ ద టాపిక్ అబౌట్ ది టెన్సెస్. ఈజ్ ఇట్? నెక్స్ట్ ఇంకో థింగ్ ఏంటంటే ఈ యొక్క వాయిస్ వచ్చేసరికి ఈ యొక్క సెంటెన్సెస్ మనం రాసుకుంటున్నాము అకార్డింగ్ టు దీస్ టెన్సెస్ విత్ ప్రెజెంట్ పాస్ట్ ఫ్యూచర్. ఈ యొక్క టెన్సెస్ గురించి చెప్పుకునేటప్పుడు ఈ యొక్క ఏవైతే విచ్ ఆర్ బిలాంగ్ టు ది ఆర్ ఫాలోయింగ్ ది సెంటెన్సెస్ ఆఫ్ ప్రెజెంట్ పాస్ట్ అండ్ ఫ్యూచర్ మోస్ట్లీ we are called that sentences or simple sentences. ఈ యొక్క ప్రెజెంట్ కానీ పాస్ట్ కానీ ఫ్యూచర్లో కానీ ఉన్నటువంటి ఈ యొక్క ఆల్ సెంటెన్సెస్ని కూడా మనం ఎలా చెప్పుకుంటాము అంటే సింపుల్ సెంటెన్సెస్గా చెప్పుకోవడం జరుగుతుంది. సింపుల్ సెంటెన్సెస్ అంటే మనకి ఎలా ఉంటాయి? అకార్డింగ్ టు ది టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ we are called the simple sentences as assertive sentences or declarative sentences. Is it so? ఈ యొక్క సింపుల్ సెంటెన్స్లోకి వచ్చేసరికి మనం ఎలా చెప్పుకుంటాము అంటే యాక్చువల్లీ సెంటెన్స్ అనేది ఫ్లో యాజ్ ఏ స్టేట్మెంట్. మీన్స్ స్టేట్మెంట్ అంటే ఏం చెప్పుకున్నాం? డిక్లరేటివ్ సెంటెన్స్ ఆర్ అసర్టివ్ సెంటెన్స్ అని చెప్పుకోవడం జరిగింది. ఈ యొక్క డిక్లరేటివ్ సెంటెన్స్ లేదా అసర్టివ్ సెంటెన్సెస్లో మనకి ఈ యొక్క సెంటెన్స్ అనేది సబ్జెక్ట్తో స్టార్ట్ అయ్యి ఫుల్ స్టాప్తో ఎండ్ అవుతుంది అని చెప్పుకున్నాం. అవునా? మీరు ఈ యొక్క ప్రెజెంట్ కానీ పాస్ట్ కానీ ఫ్యూచర్ కానీ ఈ యొక్క అన్ని సెంటెన్సెస్ని కూడా మీరు ఎలా చేసుకోవాలి అంటే సింపుల్ సెంటెన్సెస్గా
types of sentences and the following of the present, past and future tenses, we are completion of the declarative sentence and assertive sentence. Now we are going to the move on imperative sentence. Imperative sentence. Is it so? Actually మనకు present, past and future కంప్లీట్ చేసుకున్నాము అంటే దాన్ని ఏమనుకుంటాం, అది declarative sentence or assertive sentence కంప్లీట్ చేసుకుంటున్నామని అర్థం. Isn't it so? Now we have four kinds of tenses. One is declarative or assertive, second one is interrogative, and third one is imperative, and fourth one is exclamatory sentence. Isn't it? Already we have done this topic. Now we are in the completion of the declarative sentences or assertive sentences. Why? Because all tenses we call are belonging to the declarative sentences or assertive sentences. అన్ని present and past and future tenses లో ఉన్నటువంటి అన్ని sentences కూడా మనం ఏమంటాము అంటే సింపుల్ సెంటెన్సెస్ అని అంటాం. ఇక సింపుల్ సెంటెన్సెస్ అన్నీ కూడా మనకి డిక్లరేటివ్ సెంటెన్సెస్ లో కనిపించడం జరుగుతుంది. సో నౌ వి ఆర్ మూవింగ్ అండ్ కంప్లీషన్ ఆఫ్ దిస్ సెంటెన్స్. ఇస్ ఇట్ క్లియర్? నెక్స్ట్ మనము ఇప్పుడు ఎక్కడ ఉన్నాం, పాస్ట్ టెన్స్ ని కంప్లీట్ చేసుకోవడం జరిగింది. నౌ I would like to move on to the future tense. How the future tense, how we change the sentences or change into the passive voice from the active voice in the future tense. ఇప్పుడు మనకు ఉన్నటువంటి ఫ్యూచర్ టెన్స్ లో ఉన్నటువంటి సెంటెన్సెస్ అంటే ఫ్యూచర్ టెన్స్ లో సెంటెన్సెస్ ఉన్నాయంటే వాటిని ఏమనుకుంటాం మనం సింపుల్ సెంటెన్సెస్ అని చెప్పుకుంటారు కదా. సో ఇప్పుడు వచ్చేసి మనం ఫ్యూచర్ టెన్స్ లో ఉన్నటువంటి ఈ యొక్క సెంటెన్సెస్ గురించి చెప్పుకుంటాం. ఫస్ట్ వన్ ఈజ్ సింపుల్ ఫ్యూచర్. ఓకే, సింపుల్ ఫ్యూచర్ లో మనకి స్ట్రక్చర్ ఏంటి? సబ్జెక్ట్ ప్లస్ will or shall plus given plus object. This is the structure of the simple future. Subject plus will or shall plus be plus v3 plus object. So as of the structure of the simple future is the active voice of the subject plus will or shall plus given plus object. This is the simple future and active voice. Okay, so according to this structure, why we are making or why we change a passive voice from the active voice, the structure of the passive voice simple future is subject plus will or shall plus be plus v plus v3 plus object. మనం సింపుల్ ఫ్యూచర్ లో ఉన్నటువంటి సెంటెన్సెస్ ని మీన్స్ సింపుల్ సెంటెన్స్ ని లేదా అసర్టివ్ సెంటెన్స్ ని మనం పాసివ్ వాయిస్ లో చేంజ్ చేసేటప్పుడు స్ట్రక్చర్ అనేది ఆ విధంగా యాక్టివ్ వాయిస్ లో ఎలా ఉంటే పాసివ్ వాయిస్ లో ఎలా ఉంటుంది. షల్ ప్లస్ ఇలా షల్ ప్లస్ బి ప్లస్ వి ప్లస్ మనకి ఎక్కడ వస్తుందమ్మా, ఈ యొక్క స్ట్రక్చర్ అనేది మనకి ఎక్కడ వస్తుంది అంటే ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ లో వస్తుంది. గుర్తుందా ఆ టెన్సెస్ చెప్పుకునేటప్పుడు ఇదేంటిది సింపుల్ ఫ్యూచర్ ఫ్యూచర్ కంటిన్యూస్ యొక్క స్ట్రక్చర్. Isn't it so? Did you have got a point? Okay. ఇది సింపుల్ ఫ్యూచర్ కంటిన్యూస్ యొక్క స్ట్రక్చర్ ఇది. So now let me write down the examples for you. One is they will buy the vegetables. They'll buy the vegetables. See here, when we are change the sentence active from the passive, we have some rules. Isn't it so? Already we have
done about the rules. What are the rules of the change the sentence from the active to active one? So passive. యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్ చేంజ్ చేసేటప్పుడు మనకు కొన్ని రూల్స్ ఉన్నాయని చెప్పుకున్నాం. అక్కడ రూల్స్ ఏంటో వెరీ వెల్. ఓకే, ఫస్ట్ వన్ ఏంటమ్మా, మనము వర్బ్ని ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాలి. మనం ఇక్కడ వర్బ్ ఫైండ్ అవుట్ చేయాలంటే వర్బ్ ఏది ఫైండ్ అవుట్ చేస్తాం, ఆ యొక్క సెంటెన్స్ అనేది ఏ మీన్స్ ఏ టెన్స్లో ఉన్నది కనుక్కోవడానికి మనం ఈ యొక్క వర్బ్ని కనుక్కోవడం జరుగుతుంది. సో అకార్డింగ్ టు దిస్ విల్ అనేది ఫ్యూచర్ టెన్స్. సో ఫ్యూచర్ టెన్స్లో మనకు సింపుల్ ఫ్యూచర్లో ఏముంటుంది, V1 ఉంటుంది కదా. సో ఇక్కడ వచ్చేసరికి చూడండి అమ్మా, దే విల్ బై ద వెజిటేబుల్స్. ఇక్కడ స్ట్రక్చర్ పాసివ్ వాయిస్ వచ్చేసరికి సబ్జెక్ట్ ప్లస్ బిల్ ఆఫ్ షల్ ప్లస్ బి ప్లస్ ఈపీ ప్లస్ ఆబ్జెక్ట్, అవును కదా. సో మనం పాసివ్ వాయిస్ చేంజ్ చేసేటప్పుడు మనం అకార్డింగ్ టు స్ట్రక్చర్ ప్రకారం రాస్తాం. చూడండి, ఏం లేదు, జస్ట్ ఈ యొక్క B1కి జస్ట్ V3 యాడ్ చేసి దాని ముందు బి పెట్టుకోండి సింపుల్గా. ఓకే, సి ఆబ్జెక్ట్ రాసుకోవాలి కదా ఫస్ట్. The vegetables will be by form. given form ఏంటమ్మా, V2 and V3 ఏంటి, by what bought, will be bought by them. ఓకే, ఒకసారి చూడండి సెంటెన్స్ అంతే కదా. ఇక్కడ స్ట్రక్చర్ ప్రకారం ఉందా లేదా ఒకసారి చూడండి అమ్మా. ఓకే, అకార్డింగ్ టు స్ట్రక్చర్ ప్రకారం సబ్జెక్ట్ ప్లస్ విల్ ఆర్ షల్ ప్లస్ బి ప్లస్ E3 ప్లస్ ఆబ్జెక్ట్. ఓకే, ఇక్కడికి వచ్చేసరికి ఇది ఆబ్జెక్ట్. ఇక్కడ దే అనేటువంటి ప్రొనౌన్ కాస్త ఇక్కడికి వచ్చేసరికి ఎలా చేంజ్ అవుతుందమ్మా, ఆబ్జెక్ట్ ప్రొనౌన్ అనేది చేంజ్ అవ్వడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి. I shall complete my work since I shall complete my work since 2022. Why to mention particularly the year, ఎందుకంటే ఇక్కడ since అనేటువంటి వర్డ్ రాసింది కాబట్టి మనం పాయింట్ ఆఫ్ ది టైం మనం ఖచ్చితంగా మెన్షన్ చేయాలి. ఓకే, సి మనం ఎలా చేంజ్ చేస్తాం ఇప్పుడు, I shall complete my work since 2020. ఇక్కడ దాంట్లో ప్రకారం అకార్డింగ్ టు దిస్ సెంటెన్స్ మనకు ఆబ్జెక్ట్ తీసుకుంటాం కదా. ఫస్ట్ సి మై వర్క్ shall సింపుల్ ఏంటి, మనం బి పెట్టేసుకుంటాం. బి కంప్లీట్ బై, ఇక్కడ అయ్యింది కదమ్మా, ఇక్కడ సబ్జెక్ట్ ప్లస్ అయ్యిందంటే ఇక్కడ ఆబ్జెక్ట్ వచ్చేసరికి ఏమవుతుంది, మీ అవుతుంది. బై మీ సిన్స్ 2020. Is it clear? This is the simple future sentence. So మనకి సింపుల్ ఫ్యూచర్ వచ్చేసింది కాబట్టి నెక్స్ట్
have been plus V3 plus by plus object. ఇందాక బై రాయాలి. ఓకే, మీకు గుర్తుంది కదా బై రాయాలా అంటే మీ బై పెట్టుకోండి. సో సబ్జెక్ట్ ప్లస్ ఇల్లాషన్ ప్లస్ హావ్ బీన్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. ఓకే, ఈ విధంగా చూసుకుంటే మనం కనుక ఫ్యూచర్ టెన్స్లో మనకున్నటువంటి టెన్స్ ప్రకారం మనము సింపుల్ పర్ఫెక్ట్ మీన్స్ ఫ్యూచర్ పర్ఫెక్ట్లో అక్కడ టెన్స్ ఉంటే మనం ఎలా చెప్పుకుంటామమ్మా? సబ్జెక్ట్ ప్లస్ షల్ విల్ షల్ ప్లస్ హావ్ ప్లస్ V3 ప్లస్ బై ప్లస్ ఆబ్జెక్ట్. అంతే కదా, బై ప్లస్ ఆబ్జెక్ట్. సో మనకి ఇలా వచ్చేటప్పటికి మనకి యాక్టివ్ వాయిస్లోకి వచ్చేసరికి స్ట్రక్చర్ ఇదైతే ప్యాసివ్ వాయిస్లోకి వచ్చేసరికి ఎలా చేంజ్ అవుతుంది? సబ్జెక్ట్ ప్లస్ విల్ ప్లస్ హావ్ బీన్ ప్లస్ V3 ప్లస్ బై ప్లస్ ఆబ్జెక్ట్. So now let me write down the example in the future perfect. We shall go to the college for the certificates. Okay, we should go to the college for the certificates. ये एडेंट లో ఉంది సింపుల్ సారీ నేను సింపుల్ ఫ్యూచర్లో రాసాను. మనకు వచ్చేసరికి సింపుల్ పర్ఫెక్ట్లో కదా ఫ్యూచర్ పర్ఫెక్ట్లో కదా రావాల్సింది. చూడండి, we shall have report the news by the next week. ఓకే, ఇది కనుక మనం సింపుల్ ఫ్యూచర్ పర్ఫెక్ట్గా తీసుకుంటే మనకి రికార్డ్ స్ట్రక్చర్ ప్రకారం ఉండేది చూడడమా? సబ్జెక్ట్ ప్లస్ విల్ షల్ ప్లస్ హావ్ ప్లస్ ఇది V3 కదా. సో మనకి V3 ఉండాలి కదా. రిపోర్టెడ్ the news reported the news by the next week. సార్ సెంటెన్స్ చూడండి అమ్మ. లైక్ సెంటెన్స్ అనేది అకార్డింగ్ స్ట్రక్చర్ ప్రకారం ఉందో లేదో చూడండి. ఓకే, మనం కనుక స్ట్రక్చర్ ఇలా తీసుకుంటే యాక్టివ్ వాయిస్ ఉంటుంది, ప్యాసివ్ వాయిస్లో చేంజ్ చేయాలి కదా. ఒకసారి చూడండి, అక్కడ ఆబ్జెక్ట్ తీసుకోవాలి కదా. ఇక్కడ వచ్చేసి ఆబ్జెక్ట్ వచ్చేసరి ఏంటి? ద న్యూస్. ఇక్కడ షల్ ఉంది కాబట్టి షల్ రాసుకుంటాం. షల్ హ్యావ్ బీన్ reported by the next week. సో ఇదన్నమాట. ఈ విధంగా మనం తీసుకుంటే మనకు వచ్చేటువంటి ఫ్యూచర్ పర్ఫెక్ట్ యొక్క టెన్స్ అయితే ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అని ఇది వస్తుంది. సో కాబట్టి మనం మరి స్పెషల్గా ఫ్యూచర్ పర్ఫెక్ట్ యొక్క టెన్స్ని మళ్ళీ రాసుకోవాల్సిన అవసరం లేదు. చూడండి ఒకసారి, ఇది వచ్చేసరికి మనకి
మనకి ఇక్కడతో డిక్లరేటివ్ సెంటెన్స్ లేదా ఎస్ఆర్టీ సెంటెన్సెస్లో ఒకవేళ ఆ యొక్క సెంటెన్సెస్లో ఉంటే మనము యాక్టివ్ వాయిస్లో కనుక ఇలాంటి సింపుల్ సెంటెన్సెస్ ఉంటే మనం ఏ విధంగా ప్యాసివ్ వాయిస్లో మార్చొచ్చు అనేది కంప్లీట్ అయింది. నెక్స్ట్ ఫస్ట్ డిక్లరేటివ్ సెంటెన్స్ ఆర్ ఎస్ఆర్టీ సెంటెన్స్ కంప్లీట్ అయింది అంటే నెక్స్ట్ ఏంటి ఇంట్రాగేటివ్ ఉంది. ఓకే, ఇప్పుడు మనం డిక్లరేటివ్ అంటే ఇవన్నీ కూడా ఒకసారి గుర్తుపెట్టుకోండి. టెన్సెస్లో ఉన్నటువంటి అన్ని టెన్సెస్ స్ట్రక్చర్స్ని కూడా లైక్ సెంటెన్సెస్ అన్నీ కూడా మనకి సింపుల్ సెంటెన్సెస్ అని అనుకుంటాము. ఓకే, వాటన్నిటిని మనం సింపుల్ సెంటెన్స్ అనుకోవడం జరుగుతుంది. ఆ యొక్క సింపుల్ సెంటెన్స్ని మనము డిక్లరేటివ్ సెంటెన్స్ లేదా ఎస్ఆర్టీ సెంటెన్స్ అనుకుంటాం. మనకున్నటువంటి 4 టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్లో ఫస్ట్ వచ్చేసరికి డిక్లరేటివ్ సెంటెన్స్ లేదా ఎస్ఆర్టీ సెంటెన్స్. ఇప్పుడు మనము డిక్లరేటివ్ సెంటెన్స్ లేదా ఎస్ఆర్టీ సెంటెన్స్ కంప్లీట్ చేసుకున్నాం. నౌ ఐఎమ్ గోయింగ్ టు మూవ్ టు ది ఇంట్రాగేటివ్ అయినా మనకి ఫస్ట్ ఇంపరేటివ్ చెప్పుకున్నాం. ఎందుకంటే మనకి ఇంపరేటివ్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇంపరేటివ్ ఎక్కువగా వాడటం జరుగుతుంది. ఓకే, నౌ ఐ వాంట్ టు మూవ్ టు ది ఇంపరేటివ్ సెంటెన్స్. ఇంపరేటివ్ సెంటెన్స్లో మనం ఎలా చెప్పుకుంటాం? ఇంపరేటివ్ సెంటెన్స్ అంటే ఏంటి? ఇంపరేటివ్ సెంటెన్స్ నథింగ్ బట్ without subject the sentence will complete. Without subject the sentence will complete. Without subject అంటే మనకి ఇంపరేటివ్ సెంటెన్స్ ఏముంటుంది? వర్బ్ ఉంటుంది. అవునా కాదా? సో వర్బ్తో స్టార్ట్ అయ్యేటువంటి సెంటెన్సెస్ని మనం ఇంపరేటివ్ సెంటెన్స్ అంటాం. ఒకవేళ కనుక ఇవన్నీ కూడా మనం టెన్సెస్ యూజ్ చేసుకుని రాసుకున్నవన్నీ కూడా మనకి సింపుల్ సెంటెన్సెస్ అని చెప్పుకోవడం జరిగింది. ఇప్పుడు ఒకవేళ కనుక అంటే డిక్లరేటివ్ సెంటెన్స్ కదా, ఇప్పుడు ఒకవేళ ఇంపరేటివ్ సెంటెన్స్లో ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, క్లోజ్ ద డోర్. ఓకే, మనకి ఇంపరేటివ్ సెంటెన్స్ ఎగ్జాంపుల్ ఏంటి? క్లోజ్ ద డోర్. ఇది వచ్చేసరికి కదా మనకి ఎగ్జాంపుల్. ఇది ఎగ్జాంపుల్గా చెప్పుకుంటే మన యొక్క స్ట్రక్చర్ ఏంటి? అకార్డింగ్ టు ఇంపరేటివ్ సెంటెన్స్ ప్రకారం మన యొక్క స్ట్రక్చర్ ఏంటి? వితౌట్ వర్బ్ కదా, వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్, వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ కదా. సో ఇలా ఉంటే యాక్టివ్ వాయిస్లో స్ట్రక్చర్ కనుక మీన్స్ ఇంపరేటివ్ సెంటెన్స్లో కనుకుంటే మనం ప్యాసివ్ వాయిస్లో ఎలా చేంజ్ చేసుకుంటాం చూడండి. లెట్ ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ బి ప్లస్ వర్బ్. ఓకే, వర్బ్ అంటే V3 అమ్మ. ఓకే, వర్బ్ అంటే V3. ఇదే కదా స్ట్రక్చర్ ఇదే కదా. సో ఇది వచ్చేసరికి యాక్టివ్ వాయిస్, వచ్చేసరికి ప్యాసివ్ వాయిస్. మనం ఇప్పుడు ఏం చెప్పుకున్నాం? ఇంపరేటివ్ సెంటెన్స్లో కనుక ఇంపరేటివ్ యాక్టివ్ వాయిస్లో కనుక ఇంపరేటివ్ సెంటెన్స్ ఉంటే ప్యాసివ్ వాయిస్లో చేంజ్ చేసేటప్పుడు మనం ఏ విధంగా చేంజ్ చేసుకుంటాం. ప్యాసివ్ వాయిస్లోకి వచ్చేసరికి ఇదమ్మా ఏంటిది? స్ట్రక్చర్ వచ్చేసరికి ఇంపరేటివ్ సెంటెన్స్లో మనకి ఏముంటాయి? ఆర్డర్స్ ఉంటాయి, కమాండ్స్ ఉంటాయి, రిక్వెస్ట్ ఉంటాయి, అడ్వైజెస్ ఉంటాయి. ఓకే, ప్రపోజల్స్ ఉంటాయి, ఇవన్నీ కూడా ఉంటాయి. సో వీటన్నీ కూడా మనము ప్యాసివ్ వాయిస్లోకి చేంజ్ చేయాలి. ప్యాసివ్ వాయిస్లో చేంజ్ చేయాలంటే స్ట్రక్చర్ వచ్చేసింది చూడండి. ఒకసారి ఇది ఎగ్జాంపుల్ కదా, క్లోజ్ ద డోర్. ఇప్పుడు మనం ఏం రాసుకుంటాం? లెట్తో స్టార్ట్ చేసుకుంటాం. లెట్ ఆబ్జెక్ట్ ఏంటి? ద డోర్. లెట్ ద డోర్ బి V3 ఏంటమ్మా? క్లోజ్. అంతే. ఓకే, జస్ట్ ఏం లేదు, లెట్తో స్టార్ట్ చేస్తాం అంతే. లెట్ ద డోర్ బి క్లోజ్. డోర్ క్లోజ్ అవుతుంది. ఓకే, లెట్ ద డోర్ బి క్లోజ్. ఇప్పుడు ఏ విధమైనటువంటి బై రాదు, ఎందుకంటే ఇక్కడ మనం లెట్ రాస్తున్నాం కాబట్టి ఏ విధమైనటువంటి బై రాదు. నెక్స్ట్ ఎగ్జాంపుల్, give. Okay, please give a glass of water. ఇదేంటి మనకి ఇక్కడ ప్లీజ్ వచ్చింది. ప్లీజ్ వచ్చిందంటే ఇక్కడ రిక్వెస్ట్. మనకి ఇంపరేటివ్ సెంటెన్స్లో రిక్వెస్ట్ కూడా ఉంటాయని చెప్పుకున్నాం. అవునా కదా? ఇంపరేటివ్ సెంటెన్స్లో మనకి ఏముంటాయి? రిక్వెస్ట్ కూడా ఉంటుంది. ఇక్కడ రిక్వెస్ట్ అంటే మనం ఐడెంటిఫికేషన్ ఏంటి? ప్లీజ్.
you are requested to be given a glass of water. సార్ చూడండి ఇక్కడ ప్లీజ్ వచ్చింది కదా, ప్లీజ్ వచ్చిందంటే మనం రిక్వెస్ట్ అని రాసుకుంటాం. రిక్వెస్ట్ వచ్చినప్పుడు ముందు ఇక్కడ సబ్జెక్ట్ ఏం స్టార్ట్ అవ్వలేదంటే ఇంపరేటివ్ సెంటెన్స్ ఆల్రెడీ యు అనేటువంటి సబ్జెక్ట్ ఉందని అంటారు. సో ఇది ప్లీజ్ వల్ల మనం ఏం రాసుకుంటాం, యు ఆర్ రిక్వెస్టెడ్ టు బి. ఓకే, ఇది మనం ఆబ్జెక్ట్ అనుకుంటే సో ఆబ్జెక్ట్ ప్లస్ బి ప్లస్ బి3. ఓకే, ఇక్కడ మనం లెటర్ రాస్తాం. ఎందుకు రాస్తాం, ఇదేమో ఆర్డర్ ఇదేమో రిక్వెస్ట్ కాబట్టి. ఓకే, ఇది ఆర్డర్ ఇది రిక్వెస్ట్ కాబట్టి మనకి లెట్తో కూడా స్టార్ట్ చేసుకోవచ్చు, లేదా లెట్ యు ఆర్ రిక్వెస్టెడ్. ఓకే, లెటర్ ఉన్నా లేకున్నా ఒకటే. ఇక్కడ ఇది ఆర్డర్ కాబట్టి మనం ఖచ్చితంగా రాసుకోవాలి. ఇది వచ్చేసరికి రిక్వెస్ట్ కాబట్టి ఇలా రాసుకుంటాం. ఈజ్ ఇట్ క్లియర్? ఇది వచ్చేసరికి మనకి ఏంటి, ఇంపరేటివ్ సెంటెన్స్. ఒకసారి ఎగ్జాంపుల్స్ చూడండి. ఓకే, ఇంకొంచెం ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఇది అర్థమైంది కదా మీకు? ఇంకా ఒక ఎగ్జాంపుల్స్ రాస్తే మీకంటూ ఒక క్లారిఫికేషన్ వస్తుంది. ఓకే, థర్డ్ ఎగ్జాంపుల్. బ్రింగ్ కప్ ఆఫ్ టీ. ఓకే, బ్రింగ్ కప్ ఆఫ్ టీ. సి ఇది ఆర్డర్ కాబట్టి మనం అకార్డింగ్ స్ట్రక్చర్ ప్రకారం రాస్తాం. లెట్ a cup of tea, be brought. Drink ఏంటి, brought. Let a cup of tea be brought. Is it clear? Next, fourth example. Learn English. ఇక్కడ వర్క్తో స్టార్ట్ అయింది అంటే ఇక్కడ సబ్జెక్ట్ ఉన్నట్టు. కాకపోతే ఇది ఇంపరేటివ్ సెంటెన్స్ కాబట్టి మనం సబ్జెక్ట్ అంత పర్టికులర్గా పెట్టుకోం. లెర్న్ ఇంగ్లీష్ ఇది ఏదైనా కావచ్చు అనమాట. ఓకే, అడ్వైజ్ అనుకోవచ్చు, మోస్ట్లీ అడ్వైజ్ కింద వస్తుంది. అడ్వైజ్ అనుకోవచ్చు, సజెషన్, రిక్వెస్ట్. ఓకే, అడ్వైజ్ కానీ సజెషన్ కానీ రిక్వెస్ట్. నెక్స్ట్ చూడండి. let English be learned. Okay, let English be learned. So ఈ విధంగా మనం చెప్పుకోవాలి. ఒకవేళ మీరు బై ఉందనుకుని యూ ఉందనుకున్నాం కాబట్టి బై యూ. ఇక్కడ లేదు కాకపోతే మీకు అర్థం అవ్వాలి కాబట్టి చెప్తున్నాం. లెట్ ఇంగ్లీష్ బి లెర్న్డ్. మనం యాక్చువల్గా ఎగ్జామినేషన్ పాయింట్ రాసినప్పుడు ఇక్కడ వరకే రాస్తాం. ఓకే, నెక్స్ట్ ఇంపరేటివ్ సెంటెన్స్ అయింది కదా. ఇప్పుడు ఇంటరాగేటివ్ సెంటెన్స్. ఇప్పుడు ఏమైతే ఇది అడ్వైజ్ అని చెప్పుకున్నాం. అడ్వైజ్ చెప్పాను, రిక్వెస్ట్ చెప్పాను, ఆర్డర్స్ చెప్పాను. ఆర్డర్స్ అన్న కమెంట్స్ అన్న ఉంటాయి కాబట్టి మనకి ఇంపరేటివ్ సెంటెన్స్ కంప్లీట్ అయింది. సో నౌ ఇంటరాగేటివ్ సెంటెన్స్. ఇంటరాగేటివ్ సెంటెన్స్. ఇంటరాగేటివ్ సెంటెన్స్ అంటే ఏంటమ్మా? ఇంటరాగేటివ్ సెంటెన్స్ అంటే ఆస్కింగ్ క్వశ్చన్స్. మనకి how can we ask question? How many kinds or how many types we have asking
క్వశ్చన్స్ మన క్వశ్చన్స్ అడగడానికి మనకి ఎన్ని టైప్స్ ఉన్నాయి? 2 టైప్స్. వన్ ఈస్ ఎస్ఆర్ టైప్ ఆఫ్ క్వశ్చన్, అదర్ వన్ ఈస్ మెయిన్ క్వశ్చన్. అవును కదా? సో స్ట్రక్చర్ ఏంటి ఇక్కడ? ఎస్ఆర్ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఏముంటుంది? హెల్పింగ్ వర్బ్ ఉంటుంది, హెల్పింగ్ వర్బ్ ప్లస్ వర్బ్ ఉంటుంది, ఆబ్జెక్ట్ ఉంటుంది, క్వశ్చన్ ఫామ్. ఓకే, మనం దీన్ని ఎలా చెప్పుకుంటాము? ఇక్కడికి వచ్చేసరికి చూడండి, ఓకే ఇక్కడికి వచ్చేసరికి స్ట్రక్చర్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ బై ప్లస్ సబ్జెక్ట్. సబ్జెక్ట్ అంటే ఆబ్జెక్ట్ అని అర్థం. సి డూ యూ నో that book? Okay, do you know that book? ఇక్కడ మనకి ఇక్కడ వచ్చేసి ఏంటిది? ఇంపరేటివ్ సెంటెన్స్. ఎలా చెప్పుకుంటాం? మనకి ఇక్కడ హెల్పింగ్ వర్బ్ తో స్టార్ట్ అయ్యింది. హెల్పింగ్ వర్బ్ తో స్టార్ట్ అయ్యింది కాబట్టి మనం దీన్ని ఏం చెప్పుకుంటాం? క్వశ్చనింగ్ మీన్స్ ఎస్ఆర్ టైప్ ఆఫ్ క్వశ్చన్ చెప్పుకుంటాం. ఫస్ట్ ఏంటి మనకు ఉన్నది? ఇంట్రోగేటివ్ ఎస్ఆర్ టైప్ ఆఫ్ క్వశ్చన్ అండ్ మెయిన్ క్వశ్చన్. అంతే కదా? మెయిన్ క్వశ్చన్ అంటే ఎస్ఆర్ టైప్ ఆఫ్ క్వశ్చన్. డూ యూ నో ద బుక్? ఎస్ఆర్ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఎందుకు చెప్పుకున్నాం? ఎందుకంటే ఇక్కడ మనకి హెల్పింగ్ వర్బ్ తో స్టార్ట్ అయింది కాబట్టి. ఓకే, సో ఇప్పుడు మనం చేంజ్ చేసినప్పుడు ఎలా చేంజ్ చేస్తాం? ఇక్కడ డూ ఉంది కాబట్టి డూ అనేది ప్రెజెంట్ ఫామ్. డూ అనేది ప్రెజెంట్ ఫామ్ కాబట్టి మరి ఇక్కడ పాసివ్ వాయిస్లో చేంజ్ చేసేటప్పుడు మనకి కొన్ని చేంజెస్ ఉంటాయి. ఓకే, పాసివ్ వాయిస్లోకి చేంజ్ చేసేటప్పుడు మనకి కొన్ని చేంజెస్ ఉంటాయి. సో ఆ చేంజెస్ ఏంటో ఒకసారి చూద్దాం. చూడండి, డూకి వచ్చేసరికి మనకి ఇలా ఉంటుంది. ఆబ్జెక్ట్ రాసుకుందాం. ఈజ్ దట్ బుక్ విత్ నో నో ఉంది కాబట్టి నో యూ నో. ఓకే, నో నో న్యూ నో. ఓకే, ఈ మూడు అన్నమాట. సో ఇక్కడ నో నో ఉంది కాబట్టి మనం B3 రాసుకోవాలి కాబట్టి నో బై యూ. యూ కాస్త యూగానే ఉంటుంది కాబట్టి మనం అట్లా రాసుకుంటాం. ఓకే, ఇది నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి. డూ యూ నో దట్ బుక్? మీకు ఆ బుక్ తెలుసా? ఈజ్ దట్ బుక్ నోన్ బై యూ? ఇక్కడ డూ కానీ డస్ కానీ ఓకే ఇవి ఉంటే మనం ఈజ్ రాసుకుంటాం. డిడ్ ఉంటే వాజ్ రాసుకుంటాం. డిడ్ ఉంటే వాజ్ రాసుకోవడం జరుగుతుంది. ఇవి ప్రెజెంట్ ఫామ్ యొక్క హెల్పింగ్ వర్బ్ ఫామ్స్, ఇదేమో పాస్ట్. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్. Did she ask any question? Ask any question? Did she ask any question? Okay. C. Was any question? Any question? V3 రాసుకున్నాము. Ask by you. Ask by you. ఇవి వచ్చేసరికి మనకి ఏంటి? ఇంట్రోగేటివ్ క్వశ్చన్స్. ఇవి వచ్చేసరికి మనకి
మెయిన్ క్వశ్చన్ చూస్తున్నాం. ఓకే, మెయిన్ క్వశ్చన్ ఎగ్జాంపుల్. వై ఓకే, ఇది చూడండి అమ్మా, ఈ రెండు వచ్చేసరికి మనకి ఎస్ఆర్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కదా. ఇప్పుడు మనము WH క్వశ్చన్స్ రాస్తున్నాం, అంటే మెయిన్ క్వశ్చన్స్. మెయిన్ క్వశ్చన్లో ఫస్ట్ ఎగ్జాంపుల్, why do they explain it? Why do they explain it? సో ఇలా వచ్చినప్పుడు మనం సేమ్ ఇట్లానే రాసుకుంటాం. ఇక్కడికి వచ్చేసరికి why do they explain it, ఇక్కడ వచ్చేసరికి do అనేటువంటిది మనకి హెల్పింగ్ వర్బ్ ఫామ్గా చెప్పుకుంటే మనం దీన్ని మాత్రమే చేసుకుంటాం. చూడండి, why is it explained by, ఇక్కడ ఆబ్జెక్ట్ ఏంటి, ఇక్కడ ఆబ్జెక్ట్ కాస్త దే కాబట్టి ఇక్కడికి వచ్చేసరికి దెమ్ అవుతుంది. ఓకే, ఇక్కడికి వచ్చేసరికి దెమ్ అవుతుంది. చూడండి, why is it explained by them, why do they explain it. ఓకే, అక్కడ ఇట్ వచ్చేసరికి మనకి ఇక్కడే అది ఆబ్జెక్ట్ ప్లేస్లో ఉన్నది సబ్జెక్ట్ ప్లేస్లోకి వచ్చేసరికి ఏ విధమైనటువంటి చేంజెస్ ఉండవు కాబట్టి మనం యాన్సర్స్గా రాసుకుంటాం. ఇందాక చెప్పాను, డూ అండ్ డిడ్ వస్తుంది, డూ అండ్ డస్ వస్తే ఈజ్ వస్తుంది, డిడ్ వస్తే వస్ వస్తుంది. సో యాజ్ యూజువల్గా రాసేసుకుంటాం. డూ అనేది కాస్త ఈజీగా చేంజ్ అవుద్ది. సో ఇక్కడ నుంచి సెంటెన్స్ స్టార్ట్ అవుతుంది మనకి, అంటే ఇక్కడ నుంచి యాజ్ చేంజ్ చేసుకుంటాం కాబట్టి ఇక్కడ ఇట్ అనేది సేమ్. బట్ ఇక్కడ మీ కానీ ఏదైనా ఐ కానీ ఇలా ఉంటే కనుక మనకి వేరే ప్రొనౌన్ వస్తుంది. ఓకే, ఇట్ ఎక్స్ప్లెయిన్ V3 రాసుకుంటే బై దెమ్. ఓకే, ఇక్కడ స్ట్రక్చర్ ప్రకారం చూడండి, హెల్పింగ్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ V3 ప్లస్ బై ప్లస్ సబ్జెక్ట్. ఓకే, ఇది క్లియర్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసరికి when did I eat fruits. ఓకే, ఒకసారి చూడండి అమ్మ, when did I eat fruits ఇలా వచ్చేసరికి మనం సేమ్గా రాసుకుంటాం. when was, సో was రాదు, ఎందుకంటే ఒకవేళ దీన్ని బట్టి మనం రాసుకోవాలి. ఇక్కడ ఫ్రూట్స్ అనేది ప్లూరల్ కాబట్టి ప్లూరల్ రాసుకుంటాం. when were ఆబ్జెక్ట్ రాసుకున్నాం. ఫ్రూట్స్ ఈట్ కాబట్టి ఈటెన్ బై అక్కడ అయ్యింది కాబట్టి మనం మీ రాసుకుంటాం. సో ఈ విధంగా మనకి WH టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటే ఇలా రాసుకుంటాం. SR టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటే మనం ఇంతకుముందు చెప్పినట్టు రాసుకోవడం జరుగుతుంది. మనకి ఇక్కడ ఈజ్ పెట్టుకోవాలా ఆర్ పెట్టుకోవాలా అనేది డిపెండ్స్ అపాన్ ది ఇది. ఇక్కడ డిడ్ ఉంటేనేమో వస్ కానీ వర్ కానీ, నెక్స్ట్ డూ ఉంటే కానీ ఈజ్ కానీ లేదా ఆర్ అనేది పెట్టుకుంటే జరుగుతుంది. అవి కాస్త ఇక్కడ డిపెండ్స్ అపాన్ ది సబ్జెక్ట్. ఓకే, మనం వాయిస్ కంప్లీట్ చేసుకోవడం జరిగింది. వాయిస్లో మనం డిక్లరేటివ్ సెంటెన్స్ చూసాం, అసర్టివ్ మీన్స్ ఇంపరేటివ్ చూసాం, అలాగే ఇంట్రాగేటివ్ చూసాం. నెక్స్ట్ వచ్చేసి ఎక్స్క్లమేటరీలో జస్ట్ సడన్ ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్ ఇలాంటివి ఉంటాయి కాబట్టి సో నీడ్ టు చేంజ్ ఇట్ టు ది ప్యాసివ్. థ్యాంక్ యూ.